ధనుష్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కుబేరా'. అయితే ఈ 'కుబేరా' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'రయాన్'. ఈ 'రయాన్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ 'రయాన్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కుబేరా' మూవీతో మన ముందుకు వస్తున్నారు ధనుష్ గారు. చూడాలి ధనుష్ గారికి ఈ 'కుబేరా' మూవీతో ఇంకొక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'కుబేరా' మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సునీల్ నారంగ్ ఇంకా పుష్కర్ రామ్మోహన్ రావు. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది శేఖర్ కమల. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ధనుష్, రష్మిక మందన, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'కుబేరా' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. అయితే రష్మిక మందన గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'యానిమల్'. ఈ 'యానిమల్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ 'యానిమల్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కుబేరా' మూవీతో మన ముందుకు వస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి ఈ మూవీతో రష్మిక మందన గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'కుబేరా' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ 'కుబేరా' మూవీని 2025 సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. చూడాలి ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో ధనుష్ గారికి అలానే రష్మిక మందన గారికి ఇంకొక మంచి పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.